ఒకప్పుడు వాళ్లకు అన్నీ చీత్కారాలే, ఎక్కడికి వెళ్ళినా అవమానాలే ఎదురయ్యాయి. సమాజంలో గౌరవం లేకుండానే జీవనం సాగించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. సమాజం గర్వించే విధంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్నారు. ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లపై ఎన్టీవీ ఓ రిపోర్ట్. ట్రాన్స్జెండర్స్ ప్రతి చోట వీళ్లకు అవమానాలే ఆహ్వానం పలుకుతాయి. థర్డ్ జెండర్గా వీరికి గుర్తింపు రావడానికి దశాబ్దాల కాలమే పట్టింది. వీళ్ల పట్ల సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీళ్లను శుభానికి సూచికగా కొంతమంది పరిగణిస్తే వారి పట్ల చిన్న చూపుతో మరికొందరు ఉంటారు. గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభం, బారసాల కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఈ ట్రాన్స్జెండర్ను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఈ ట్రాన్స్జెండర్స్ విద్య, ఉపాధి, వైద్య, ఉద్యోగ రంగాల్లో విపరీతంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, అలాగే నర్సింగ్ కంప్లీట్ కూడా చేశాను. కానీ నేను అదే నర్సింగ్ ఆ వేలో వెళ్దామనుకునే టైంలోనే ఏంటంటే నేను ట్రాన్స్ కాబట్టి నాకు ఎక్కడ హాస్పిటల్లో కూడా ఎక్కడ నాకు ఆఫర్స్ అనేవి ఎక్కడ లేవు. కాబట్టి నేను ఈ వేలో వచ్చేసాను. ఒక 8 ఇయర్స్ వరకు నేను ఒక ఎన్జిఓస్లో నేను భద్రాచలంలో వర్క్ చేశాను. అక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా బతకాలి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఇక్కడ ఎలా బతకాలన్న తెలియక ఒక 1 ఇయర్ వరకు నేను బెగ్గింగ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా ఫేస్ చేశాను. మళ్ళీ ఎలాగైనా జాబు రావాలి అన్న ఉద్దేశంతో కసితో ఉన్నాను. కానీ ఆ టైంలోనే ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీని ఒక ఆర్గనైజేషన్లో ఏఎన్ఎం కమ్ కౌన్సిలర్గా నేను జాబ్ చేశాను. అయితే దశాబ్దాలుగా వీరిని పీడిస్తున్న వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టాలని తెలంగాణ సర్కార్ భావించింది. ట్రాన్స్జెండర్స్ ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ట్రాన్స్జెండర్స్ని ప్రభుత్వంలో భాగం చేస్తోంది. థర్డ్ జెండర్గా ఉన్న వీళ్లకు ఉపాధి కల్పిస్తూ పోలీస్ విభాగంలో నియామకాలు చేపట్టింది. ఎక్కడైతే భిక్షాటన చేశారో అక్కడే పోలీస్ డ్రెస్లో దర్జాగా డ్యూటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనాలకు దారి చూపుతూ ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ట్రాన్స్జెండర్స్ను నియమించింది సర్కార్. మేము ఎప్పుడో 14-15 ఇయర్స్లో ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాము. మా ఆలోచనలు అలా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు, స్కూల్లో టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. మెయిన్లీ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. ట్రాన్స్జెండర్స్ అంటే వీళ్ళ అనే ఒక వివక్షత అనేది ఉంది. దాన్ని మేము పొడగొట్టడానికి పోరాడుతున్నాము. ఖచ్చితంగా జాబ్ కొట్టాము. అందరికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలనుకుంటున్నాం. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రాన్స్జెండర్లు సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతుకుతామని అంటున్నారు. ఒకప్పుడు తాము ఎదుర్కొన్న వివక్ష, అవమానాలను తలుచుకుంటే ఇప్పటికీ దుఃఖం ఆగదని అంటున్నారు. తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్లందరూ తమను చీకొట్టినా ఇన్నాళ్లకు ప్రభుత్వం గుర్తించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తామంతా భిక్షాటన చేసేవాళ్లమని, మరికొందరు సెక్స్ వర్కర్లుగా పనిచేసేవాళ్లమని చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏళ్ల తరబడి భిక్షాటన చేసి ఇప్పుడు ప్రభుత్వ ట్రాఫిక్ అసిస్టెంట్ హోదాలో పనిచేయడానికి వెళ్లడం గర్వంగా ఉందని అంటున్నారు. భిక్షాటన చేసిన టైంలోనే మేము సిగ్నల్స్ బస్ స్టాప్ ఆడుకునే టైంలోనే అక్కడి నుంచి అక్కడికే పంపించడం, మళ్ళీ ఆ సిగ్నల్స్ టచ్ ఇట్లా చేయడం కానీ చాలా బాగుందండి. అప్పటికి ఆ భిక్షాటన కొన్ని ఇప్పటికీ ఒక కానిస్టేబుల్గా ఒక మేడం లాగా ఫీల్ అయి చేస్తున్నామండి. చాలా ఉంది అప్పటికి ఇప్పటికి. చాలా ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మరింత వివక్షను చూశామని, కనీసం ఎవ్వరూ ఇల్లు అద్దెకిచ్చేవారు కాదంటున్నారు. పేరెంట్స్ తామేదో తప్పు చేస్తున్నామనే భావనలో ఉండేవాళ్లని, తమతో ఎవ్వరూ స్నేహంగా ఉండేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. తమకు కొత్త జీవితాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ట్రాన్స్జెండర్స్ అంటే ఎంత చిన్న చూపు ఉండేదో ఈరోజు పలానోళ్ళు రావాలి అలా బాగా ఎదుగుతున్నారు. మాకు మొన్న సిపి సార్ గారు కూడా వచ్చి చాలా మంచిగా అంటే చాలా మంచిగా మీ ముందు భవిష్యత్తు బాగుంటుంది, ఈరోజు మీరు ముందడుగు రేపటి ముందు తరానికి మీద ముందు మంచి ఉజ్వలలాగా వెలగాలి అనేసి మాకు మంచిగా ఇన్స్పిరేషన్గా మంచి మాటలు చెప్పారు. మమ్మల్ని ముందు స్థాయికి తీసుకెళ్తానని మాకు ఆ సారు గారు ప్రామిస్ చేశారు. ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము వినియోగించుకొని రేపటి పౌరులుగా మేము ముందుకు నిలబడతామని. ఒకప్పుడు కటిక చీకటిలో బతికిన ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపింది రేవంత్ సర్కార్. పోలీస్ డ్రెస్ ఒంటిపై చూసుకుంటూ వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వేల సంఖ్యలో ట్రాన్స్జెండర్లున్నారు. ఎక్కడా ఉద్యోగం, ఉపాధి లేకపోవడంతో ఇప్పటికీ భిక్షాటనలోనే మగ్గిపోతున్నారు. వాళ్లలో అనేక మంది ఉన్నత చదువులు చదివిన వారున్నారు. ట్రాన్స్జెండర్ అనగానే ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో 44 మంది ట్రాన్స్జెండర్లను సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. అలాగే మిగతా వాళ్లకు కూడా చదువుకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని కోరారు. తమ తల్లిదండ్రులు కూడా తమను చీత్కరిస్తే
రేవంత్ ప్రభుత్వం తల్లిలా ఆదరిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమ మీద పెట్టిన ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు ఇలాంటి రిక్రూట్మెంట్ పెట్టినాక మేము చాలా ఆశతోని వచ్చాము. 56 మందిలో మేము 44 మెంబర్స్ని మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి సార్, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు మాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని మేము ఖచ్చితంగా మా బాధ్యతలు ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్ మా అందరి తరపున. ఇకపై తాము గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్జెండర్లు వివక్ష ఎదుర్కొన్నారు. బతుకుదెరువు కోసం భిక్షాటం చేశారు. ఈ క్రమంలో అవమానాల పాలయ్యారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటివన్నీ చూసిన సీఎం రేవంత్ సమాజంలో వీళ్లకంటూ ఒక గుర్తింపు ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తలెత్తుకొని సగర్వంగా బతికేందుకు బాటలు వేశారు. ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్షల కొద్దీ వాహనాలు తిరుగుతూ ఉంటాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు కొత్త వాహనాలు వస్తూనే ఉంటాయి. దీంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలకు ట్రాఫిక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కొత్త నియామకాలు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 44 మంది ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. వీళ్లంతా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందించేందుకు సిద్ధమయ్యారు. వీరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. తమకంటూ ఒక గుర్తింపు వచ్చినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ డ్యూటీ బాధ్యతగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు మమ్మల్ని అందరు ఇట్లా చూసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు హ్యాపీగా ఉంది మేడం. మేము చదువుకొని మాకు ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ లేక మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. రియల్గా చెప్తున్నాను. ఒక జాబ్ ఇవ్వమని అడిగితే మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంత ఉంది కూడా మీరు ట్రాన్స్ కదా మీకు ఇవ్వమని చెప్పేసి చాలామంది మమ్మల్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సమ్ కంపెనీస్లో. అండ్ రిక్రూట్మెంట్ పెట్టినాక మేము చాలా ఆశతోని వచ్చాము. 56 మందిలో మేము 44 మెంబర్స్ని మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ఆపర్చునిటీని మేము ఖచ్చితంగా మా బాధ్యతలు ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్ మా అందరి తరపున. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపికైన 44 మందికి శిక్షణ ఇచ్చారు. వీరికి ఎంపికకు ముందు ఈవెంట్లలో భాగంగా 100 మీటర్ల రన్నింగ్, 800 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ లాంటి పోటీలు నిర్వహించారు. ఈవెంట్స్ హాజరయ్యేందుకు కొన్ని అర్హతలను కూడా అధికారులు నిర్దేశించారు. 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. అలాగే 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలని నిబంధనలు పెట్టారు. ఈ పత్రాల ఆధారంగా అధికారులు ఈవెంట్స్ నిర్వహించి 44 మందిని సెలెక్ట్ చేశారు. వారికి ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ట్రాఫిక్ వాలంటీర్లుగా విధుల్లోకి పంపనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, ప్రతి నెల నిర్దేశిత స్టైఫండ్ అందించనున్నారు. నిజానికి తెలంగాణలో దాదాపుగా 3000కు పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నారు. కేవలం హైదరాబాద్ మహానగరంలోనే 1500 మందికి పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ప్రతి చోట వివక్షకు గురై ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్న తమకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడంపై ట్రాన్స్జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.